గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి? సింహం వారికి ఈ సంవత్సరం 2 ఆదాయము 14 వ్యయం చూపిస్తుంది. అంటే 2 ఆదాయం అంటే అందరికీ డౌట్ వస్తుంది, ఏమంటే 2 లక్షలు వస్తే అసలు 14 లక్షలు ఎలా ఖర్చు పెడతాము? అవును. మరి ఏమిటి పరిస్థితి అంటే ఒకటే చెప్తానండి. మీ జన్మజాతకంలో కనుక మంచి ధనయోగ దశ నడుస్తుంది. ఇది పెద్ద ఎఫెక్ట్ అసలు చూపించదు. ఓకే. విపరీత ధనయోగాలు, అంటే రాజయోగాలు ఉన్నప్పుడు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇది జస్ట్ అందరికీ ప్యారలల్గా ఇచ్చేదని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఎందుకు అంటే బయట ఉండే సిచ్యువేషన్స్ అవి కూడా తెలుసుకోవాలిగా. ఇప్పుడు ఓవరాల్గా ఎలా ఉందని దానికోసం. అయితే ఇక్కడ ఏమిటి, 2వ స్థానంలో కేతు ఉన్నందుకు ఇందులో ఇలా ఉంటుంది. కాబట్టి సింపుల్గా సింహం వారు ఉలవలు కనుక ఎంత దానం ఇస్తూ ఉంటే ఆదాయం అంత పెరుగుతుంది. గణపతి స్తోత్రంతో మీరు ప్రతి ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు మనకు చూడండి, ఒక ఎవరో ఏదో ప్రోడక్ట్ కొన్నారు, దాని మీద కొంత డబ్బులు వస్తాయి. గణపతి నువ్వు ఇచ్చావు, నీ వల్ల వచ్చింది అనుకుంటూ ఉండండి. ఓ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మనీ, గణపతిని తలుచుకుంటూ చేయండి. ఫైనాన్షియల్గా ఉన్న స్టేజ్ కంటే ఒక 100 రెట్లు ఎదిగినా మనం ఆశ్చర్యపడవలసిన పని లేదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే అష్టమంలో రాహు ఉన్నందుకు వీరికి కాస్త ఏమంటారు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఆదాయం వ్యయంతో పాటు రాజపూజ్యం అవమానం కూడా చూసుకోవాలి. కాబట్టి 2-2గా ఉంది. ఈ 2-2 ఉన్నందుకు రాజ్యపూజ్యం అవమానము, కొంచెం రాజ్యపూజ్యం పెంచుకోవాలి. కాబట్టి లలితా అమ్మవారి యొక్క స్తోత్రాలు, సూర్య నమస్కారాలు ఎంత చేసుకుంటే అంత రాజ్యపూజ్యం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఖర్చు కూడా తగ్గించుకోవాలనుకున్నాం కదా. ఈ ఖర్చు తగ్గాలి అంటే మినుములు దానంగా ఇవ్వడము లేదా అన్నదానాలు చేయడము, వీటి వల్ల ఖర్చు తగ్గుతుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా అష్టమ రాహు ఉన్నందుకు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి చేయించుకునేటప్పుడు కొంత చూసి వాటికి సంబంధించిన కట్టినట్లయితే మీకు బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ప్రాపర్టీస్ మూలంగా చాలా బాగుంది. మే నుంచి అంటే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంటు, ప్రాపర్టీ కొనుగోలు చేయడము లేదా ఒక ఆఫీస్ పెట్టడము, లేనట్లయితే మే నుంచి పర్టికులర్గా, ఎందుకంటే మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి, లేదా మనం ఒక్కోసారి అబ్బాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుందో రాదో, డబ్బులు రిటర్న్ వస్తాయో, కానీ వీరికి బాగుంది చెప్పాలంటే. ఆ యొక్క విషయంలో చాలా చాలా బాగుంది. ఏదైనా కోర్స్ చేయడానికి, హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి చాలా బాగుంది చెప్పాలంటే. రైట్. అయితే ఇక్కడ వీరికి రైతులకి కూడా చాలా బాగుంటుంది. రైతులకి, రియల్ ఎస్టేట్ వారికి, అందరికీ ఎలా ఉన్నా వీళ్ళకి ఎంతో కొంత బాగుంటుంది. ఒక్కోసారి చూడండి 90% బాగోపోయినా 10 to 5% కొంతమంది చాలా బాగా కలిసి వస్తుంది. కరోనా టైంలో కూడా చూడాలి, కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ కొంతమంది కోట్లు సంపాదించారు. ఈ మెడిసిన్స్, ఈ మాస్కులు అమ్మేవాళ్ళు, ఒక అతనైతే మాస్క్ అమ్మే అతనే కొన్ని కోట్లు సంపాదించేసాడు. పాత బట్టలతో చేస్తాడు ఆయన. అలా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కలిసి వస్తుంది. ఆ రకంగా వీరికి రియల్ ఎస్టేట్లో వీరికి కొంతవరకు ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. సంతానం కోసం అభివృద్ధి, అంటే సంతానం అభివృద్ధి, సంతానం కోసం ప్రయత్నం చేయడము, ఇవి కొంచెం ఉన్నాయి. ఎందుకంటే సంతాన కారకుడు పంచమాధిపతి దశమంలో ఉంటున్నాడు. ఈ దశమంలో ఉండడం కంటే కూడా లాభంలో ఉంటే మంచిది. బట్ దశమంలో ఉన్నందుకు కొంత స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు సంతాన కారకుడు. అండ్ అలాగే ఇక్కడ కొంచెం ఈ సప్తమాధిపతి సప్తమంలో, అంటే ఈ 7వ అధిపతి 7లోనే శని ఉన్నందుకు వివాహ ప్రయత్నాలు కొంత లేట్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఈ మార్చ్ ఏప్రిల్ అంటే ఇంకా ఇది రాకముందు, ఉగాది రాకముందు నుంచే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇది పార్ట్నర్స్తోని లేకపోతే జీవిత భాగస్వామితోని, వీరితో కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క సింహం వారికి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు, కొంత స్ట్రెస్ అవ్వడం ఉంది. దీన్ని నివారించే మార్గం చాలా సింపుల్. లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్ర పఠనం, ఇవి కనుక చేస్తే అద్భుతం, ఇంకా దానికి తిరుగులేదు. దత్తాత్రేయుడిది మొత్తం స్తోత్రం రాదండి అనుకునేటువంటి వారు ఓం దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త, ఈ నామం చేసుకున్నా కూడా వీళ్ళకి కెరియర్ పరంగా బాగుంటుంది చెప్పాలంటే. సో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంది. వివాహం విషయంలోనే కొంచెం సప్తమంలో చెందినందుకు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇది కొంచెం, దీనికి 1-4 సార్లు తిరగాలి వివాహం ప్రయత్నాల కోసం. కొంచెం నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె దానంగా ఇస్తూ ఉంటే ఈ ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి ఫిబ్రవరి టైంలోనే చెప్పాం.
జనవరి టైంలో చెప్పాను అప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని అల్లర్లని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం ఇట్లాంటివని అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని ఇట్లాంటివన్నీ ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం అంటే ఎంతసేపు ఈ ప్రెసిడెంట్లు కావచ్చు దేశ రాజులు కావచ్చు వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు పిఎంలు వీళ్ళకేంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవ కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి, అటువంటి చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని కుజ బుధ కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ చండీ పారాయణం కానీ లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాం. యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు. వేరే వేరే దేశాల్లో ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులు లేకపోతే ఉంటారు, వాళ్ళకి హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ. యూనివర్సల్గా కేతు 6లో ఉన్నాడు, న్యాచురల్ 6th హౌస్లో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణలు ఎక్కడ జరుగుతున్నా హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము. అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి ఈ వర్కర్స్ మధ్యని బాస్ మధ్యని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని కొంచెం రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్న బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రెమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజయోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన. కాబట్టి అనుభవం లేని వాళ్ళు కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా. తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ శని మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా. ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ వచ్చే సమయం కానీ ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.